హాయ్ అండి. నమస్తే. బాగున్నారా అందరూ? నేను మీ మాలతి. ఇవాళ శ్రావణ శుక్రవారం. నెక్స్ట్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం. హాలిడేస్ ఉంటాయి ఇంకా అందరికీ స్కూల్స్‌కి గూడా. కానీ హౌస్ వైఫ్స్‌కి మాత్రం హాలిడేస్ ఉండవు. ఎప్పుడూ ఏదో ఒకటి ఉండనే ఉంటది. అంటే మన ఫ్యామిలీ కోసం మనం చేసుకుంటున్నాము. కానీ చెప్తున్నాను. అయితే కొందరు వేరే వాళ్ళ గురించి అనవసరమైన విషయాలని మాట్లాడుకుంటూ ఉంటారు కదా! చర్చించుకుంటూ కూర్చుంటారు. వాళ్ళకేం పనిపాటు ఉండదేమో. వాళ్ళ విషయంలో వాళ్ళు కరెక్ట్‌గా ఉండరు గానీ, వేరే వాళ్ళ విషయం వచ్చేసరికి చాలా టైమ్ స్పెండ్ చేస్తారు. అది మనం వింటే, మన గురించి ఎవరైనా అనుకుంటున్నప్పుడు మనం వింటే మనకు చాలా బాధ అనిపిస్తది. అరే! అసలు నేను వినకపోయినా అయిపోతుండే గదా! అనవసరంగా నేను ఆ సైడ్ ఎళ్ళినాను. నేను విన్నాను. వినకపోయినా నా మనసు బాగుండేదేమో. అనవసరంగా ఎందుకు విన్నానా అని అనిపిస్తది. వినడం మన తప్పు గాదు. చెడు వేరే వాళ్ళ గురించి చెడు వినడం తప్పు గానీ, మన గురించి ఎవరైనా అనుకుంటున్నారంటే, మనము అనుకోకుండా మన చెవిలో పడిందంటే, తప్పు వాళ్ళది, అనేవాళ్ళది. కానీ అది వాళ్ళకెప్పటికి అర్థం గాదు. దానికి గూడా ఒక టైం అంటూ ఖచ్చితంగా వస్తది. ఆ పైవాడు సమాధానం చెప్తాడు ఖచ్చితంగా. అనుకుంటారు ఎవ్వరు చూడట్లేదు గదా అని. అయితే నేనొకటి చెప్తాను. ఇప్పుడు మనల్ని ఇలా అన్నారు గదా అని జెప్పేసి మనం బాధపడిపోయి, వాళ్ళ పైన ప్రతీకారం తీర్చుకోవాలి అవసరం లేదు. టైం వేస్ట్ మనది. ఎందుకంటే దానికి కాలమే సమాధానం చెప్తది ఖచ్చితంగా. ఎలా అంటారా? బలహీనున్ని బలవంతుడు కొడతాడు. బలహీనున్ని బలవంతుడు కొడితే, బలవంతున్ని భగవంతుడు కొడతాడు. అవునా కాదా? ఎప్పటికైనా కాలం కరెక్ట్‌గా సమాధానం చెప్తది. దానికి కొంచెం మనం ఓపిక పట్టాలి అంతే. అంతేగాని ఎక్కువ టెన్షన్ తీసుకొని, బాధపడి ఆలోచించకండి. వదిలేయండి. ఏవో కుక్కలు మొరిగినాయి గదా అని వదిలేయండి. అంతేగాని బాధపడకండి. మన టైం వేస్ట్. అంతే అంటారా? నేను చెప్పింది నిజమేనా అండి? ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలి. బాయ్ అండి. థ్యాంక్ యూ.